సో హాయ్ ఫ్రెండ్ తండేల్ ఈ మూవీ గురించి ఏం చెప్పుకోవాలి ఎన్ని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి కలెక్షన్ చాలా బాగా కలెక్ట్ చేసిందని చెప్పుకోవాలి. మెయిన్ గా ఈ సినిమా నాగ చైతన్య కెరియర్ లోని బిగ్గెస్ట్ సినిమాగా నిలుస్తుంది. ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి వరల్డ్ వైడ్ కలెక్షన్ చాలా బాగా కలెక్ట్ చేసిందని చెప్పుకోవాలి. ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసిందంటే 73.20 crores అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఈ కలెక్షన్ నాగ చైతన్య కెరియర్ లోని బిగ్గెస్ట్ కలెక్షన్ గా నిలుస్తుంది. ఎందుకంటే నాగ చైతన్య ఇప్పటి వరకు సినిమాలు తీసిన సినిమాలన్నీ ఇంత కలెక్షన్ అయితే కొట్టలేదంట. ఆయన ఈ సినిమాతో పలు రికార్డులు అయితే బ్రేక్ చేస్తూ వెళ్తున్నారు. ఈ సినిమా చూసాక కలెక్షన్ అయితే వర్షం కురిపిస్తాయని నాకు అది అప్పుడే తెలిసిపోయింది. ఎందుకంటే ఈ సినిమాలో ఎమోషన్ చాలా బాగా క్యాప్చర్ చేశారనిపించింది. కొన్ని మూవీస్ లిటరల్లీ ఏడ్ చేస్తాం మనం అయితే క్లైమాక్స్ మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఆ క్లైమాక్స్ మూమెంట్ కి ఎంత మంది ఏడ్చారు నాకు కింద కామెంట్స్ లో కామెంట్ చేసేయండి. నేనైతే లిటరల్లీ కన్నీళ్ళు వచ్చేసాయి నాకైతే. దానికి తోడు క్లైమాక్స్ బీజిఎం అయితే పిచ్చిగా నచ్చేసింది నాకైతే. ఆ బీజిఎం గురించి ఎన్ని చెప్పుకుంటే తక్కువే అనిపించింది కదా. ఈ కలెక్షన్ లేక ఈ సినిమాకి ఇంకా బాగా కలెక్షన్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీ ఇప్పటి వరకు నేను రెండోసారి చూసా. ఈ మూవీని నాకు చూస్తున్నంత సేపు ఇంకా చూడాలనిపిస్తుంది కానీ ఎక్కడ మాత్రం బోరే అనిపించలే. అంత బాగా నచ్చేసింది ఈ సినిమా నాకు. ఇంకా బుజ్జితల్లి అనే మ్యూజిక్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది ఈ మూవీకి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడల్లా ఏదో తెలియని ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. నాగ చైతన్య పాకిస్తాన్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ జైల్లో ఒక పర్సన్ అయితే ఫ్రెండ్ అవుతాడు కదా, ఆ వ్యక్తి క్యారెక్టర్ కూడా బాగా చూపించారనిపించింది. ఈ సినిమా ఒక రియల్ స్టోరీ కాబట్టి ఆ తరహాలనే స్టోరీని కూడా చాలా బాగా బిల్డ్ చేశారు. చూడాలి ఈ సినిమా ఇంకా ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తూ వెళ్తుందో. ఏదైనప్పటికీ నాగ చైతన్య గారి యాక్టింగ్ అలాగే సాయిపల్ల గారి యాక్టింగ్ అని ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయ్యి ఈ మూవీకి. మెయిన్ గా ఈ సినిమా లవ్ స్టోరీ అని ఎమోషన్ మీద వెళ్తుంది కాబట్టి లవ్ స్టోరీ అలాగే ఎమోషన్ బాగా ఇష్టపడే అయితే ఈ మూవీ చాలా బాగా కనెక్ట్ అయిపోతారు. ఇంకా కలెక్షన్ విషయానికి వచ్చేటైతే ఈ కలెక్షన్ ఇంకా పెరుగుతాయి అనిపిస్తుంది. ఎందుకంటే టికెట్ రేట్స్ అయితే తగ్గడం జరిగింది. దానికి ఇంకా ఆడియన్స్ లో ఉత్సాహం పెంచాలైతే మూవీ టీం వాళ్ళు ఆలోచించారంట. అంతేగాని ఈ మూవీకి కొంచెం బ్యాడ్ థింగ్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మూవీ రిలీజ్ అయినప్పుడే ఈ మూవీ హెచ్డి ప్రింట్ అయితే వచ్చేసిందంట. అక్కడక్కడ ఈ మూవీ హెచ్డి ప్రింట్ లో అయితే రావడం వల్ల మూవీకి ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. మూవీ టీం వాళ్ళు అయితే ఇవన్నీ రెక్టిఫై చేస్తామని అయితే చెప్పారు నిన్న. చూడాలి ఈ మూవీ లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో. నేనైతే ఈ సినిమా 500 crores అయితే పక్కా అనిపిస్తుంది. సో మీరే ఉన్న ఈ సినిమా చూసారా లేదా, మీకు ఎలా అనిపించింది ఈ సినిమా గురించి? ముఖ్యంగా ఈ సినిమాలో మీరు కనెక్ట్ అయిన పాయింట్ ఏదో కింద కామెంట్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంతవరకు మన వీడియో చూసినట్టయితే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు ఇచ్చే ఒక్కో లైక్ ఒక్కో సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.